స్కూలు. పిఎం శ్రీ స్కూల్లో అన్ని రకాల సౌకర్యాలు, ల్యాబ్, లైబ్రరీ, అటల్ రూము, తర్వాత సైన్స్ పరికరాలు, క్రీడా పరికరాలు, తర్వాత కోర్టులు, టీచర్స్ అన్ని సమకూర్చినారు. అయినా కానీ నంద్యాలలో మన పాఠశాల నంబర్ 1 స్థానంలో ఉంది. 1761 మంది పిల్లలు చదువుతున్నారు. జిల్లాలోనే అత్యధిక స్ట్రెంత్ ఉన్న స్కూల్ మనదే. మరి మన పాఠశాలకు పేరెంట్స్ చుట్టుపక్కల పల్లెల నుంచి ఆటోలు పెట్టి పంపిస్తున్నారు. మా పేరెంట్స్ గొప్ప వాళ్ళని నేను తెలియజేసుకున్నాను మేడం వాళ్ళకు. ఖచ్చితంగా చాలా శ్రద్ధగా మన స్కూల్ బాగుందని పల్లెల నుంచి వస్తారు. తర్వాత 2 హాస్టల్స్ కూడా జిల్లాలో టాప్ మనకు. హాస్టల్స్లో ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ పిల్లలు 800 మంది చదువుతున్నారు. ఇది కూడా మన స్కూల్కి ఒకటి ముఖ్యమైన పాయింట్. తర్వాత డైట్ కాలేజ్ లెక్చరర్ మల్లాస్ సార్ గారికి ఆహ్వానం పలుకుతున్నాము. సార్ అబ్జర్వర్ మన పాఠశాలకు నివాస కార్యక్రమాల గురించి. మరి ఇన్ని ఉన్నా కానీ పాఠశాలలో రూములు తప్ప మనకు ఏ విధమైన సమస్యలు లేవు. ఆ రూముల సమస్య కూడా త్వరలో తీరబోతుంది. ఎందుకంటే మోడల్ స్కూల్ చేస్తారు కాబట్టి మన పిల్లలకు కావలసినవన్నీ అందుతాయి. ఇక అన్ని రకాల సౌకర్యాలు మన స్కూల్లో బాగున్నాయి. మిడ్ డే మీల్స్ కానీ, డిసిప్లిన్ కానీ, టీచర్స్ కానీ, పిల్లల సంఖ్యకు తగ్గట్టు టీచర్స్ 60 మంది టీచర్స్ పనిచేస్తున్నారు మన స్కూల్లో. ఇది చాలా ఎక్కువ. ఒక్క రూమ్స్ తప్ప అన్ని సౌకర్యాలు మన పాఠశాలలో ఉన్నాయి. తర్వాత రిజల్ట్ చూసుకుంటే 6th to 10th కూడా స్టడీ అవర్స్ లాస్ట్ సంవత్సరం జరుగుతున్నాయి. 10th క్లాస్కి అయితే 4 నుంచి 5 వరకు. పిల్లలు చదువులో కానీ ఏ రంగంలో కానీ అభివృద్ధి చెందాలంటే పాఠశాలతో పాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. అది గమనించాలా. తల్లిదండ్రులు ఎవరైతే కేర్ తీసుకుంటారో ఆ పిల్లలు చక్కగా వాళ్ళ జీవితంలో రాణిస్తారు. చదువులో కానీ, క్రీడల్లో కానీ, దేనిలో కానీ. మీకు ఈ పాటికి అర్థమైంది. ఇంతమంది పిల్లలు ఉంటే పేరెంట్స్ చాలా తక్కువ వచ్చినారు. కారణం నాకు కూడా తెలుసు. ఎందుకంటే 2-3 పిల్లలు ఉంటే తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట పోతున్నారు. అందుకు వాళ్ళ నంబర్ తక్కువ అయిపోయింది. మరి మన పాఠశాల 10th క్లాస్ రిజల్ట్ చూసుకుంటే మేడం వాళ్ళు అడిగినారు, ఎప్పుడు 65, 70 ఆ మధ్యలో వచ్చింది. ఈ సంవత్సరం అయితే మనము 80% సాధించినాం. ఇది రికార్డు మా స్కూల్లో. 80% రిజల్ట్ వచ్చింది. 100% రిజల్ట్ వస్తే హైదరాబాద్ డోనర్ మాలకు 10 లక్షలు ఇస్తామని ప్రకటించినారు. 100% తీసుకురావాలంటే మా కృషి, పేరెంట్స్ కృషి కూడా అవసరం. పిల్లలకు చదువుకోవాలి కదా, అందరూ చదువుకోవాలనే ఉద్దేశము. 100% రిజల్ట్ వస్తే 10 లక్షలు అంటే పిల్లలకు ఏమి ఇస్తారో తెలియదు మనకి. ఇంకా మళ్ళా మన పెర్ఫార్మెన్స్ చూసి సీట్స్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, మల్లెపు సుబ్బారెడ్డి గారు మన పాఠశాలకు 1st, 2nd, 3rd 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 25,000, 15,000, 15,000 బహుమానాలు గత సంవత్సరం ఇచ్చినారు. ఈ సంవత్సరం కూడా ఇస్తున్నారు. ఇంకా సార్ ఈ సంవత్సరము ఇంకా బహుమతులు పెంచుతామని చెప్పినారు. బహుమతులు ఎందుకంటే పిల్లల్లో